హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జైస్ వరల్డ్. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గైస్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకు మీకు ఒక వీడియో అయితే తెస్తాను. అండ్ ఇవాళ మనం చెప్పే వీడియో వచ్చేసి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫిఫ్త్ టెస్ట్ ప్రివ్యూ అయితే చెప్పబోతున్నాను. మనం ప్రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రూమర్ అయితే చెప్తాను మీకు. అదేంటంటే డ్రెస్సింగ్ రూమ్లో మన ఇండియన్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అయితే మన ఇండియన్ ప్లేయర్స్ మీద ఫైర్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ కూడా మన వాళ్ళు డ్రా వరకు తెచ్చుకున్నారు. పోనీ డ్రా అయినా చేసుకున్నారా అంటే దాన్ని మనోళ్ళు ఓడిపోయారు. ఆస్ట్రేలియా చేతిలో అయితే మ్యాచ్ పెట్టారు. అండ్ ఈజీగా డ్రా చేసుకోవాల్సిన మ్యాచ్ కూడా ఓడిపోవడం వల్ల గౌతమ్ గంభీర్ అయితే మన ఇండియన్ ప్లేయర్స్ మీద ఫైర్ అవుతున్నట్టు తెలుస్తుంది. అండ్ గౌతమ్ గంభీర్ ఒక రిక్వెస్ట్ కూడా ఐసీసీకి పెట్టారు. అదేంటంటే చితేశ్వర్ పుజారాని టీంలోకి తీసుకురావాలని. బట్ ఐసీసీ అయితే దాన్ని నో అని చెప్పింది. సో చితేశ్వర్ పుజారాని ఎందుకు తీసుకురావాలనుకున్నారంటే లాస్ట్ మ్యాచ్లో మనం అలాగే డిఫెన్స్ ఆడే ప్లేయర్స్ లేక మ్యాచ్ని పెద్ద పెద్ద షాట్స్ ట్రై చేసి అవుట్ అయిపోయారు మన ఇండియన్ ప్లేయర్స్ అయితే. సో అందుకు ఒక డిఫెన్స్, ఒక స్టాండ్ ఉండే ప్లేయర్ని మన ఐసీసీకి మన బీసీసీఐ అయితే రిక్వెస్ట్ పంపించింది. బట్ ఐసీసీ అయితే దానికి నో అని చెప్పింది. సో మన ఫిఫ్త్ టెస్ట్లో పుజారా అయితే టీంలో ఉండడు. అండ్ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో మనకి ఫోర్త్ టెస్ట్లో ఆస్ట్రేలియా అయితే ఇటు బౌలింగ్లో అది బ్యాటింగ్లో చాలా బాగా కాంట్రిబ్యూట్ చేసి మ్యాచ్ అయితే గెలిచింది. అండ్ ఇటు బౌలింగ్లో అటు బ్యాటింగ్లో అటు క్యాప్టెన్సీలో చాలా 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 మంచి రోల్ ప్లే చేసిన ప్యాట్ కమిన్స్ అయితే మనకి ఇటు బ్యాటింగ్లో డ్యామేజ్ చేశాడు, అటు బౌలింగ్లో కూడా డ్యామేజ్ చేశాడు, మధ్యలో క్యాప్టెన్సీలో కూడా డ్యామేజ్ చేశాడు. అండ్ మన ఇండియా అయితే బౌలింగ్లో అందరి వికెట్లు తీయగలుగుతుంది, కానీ మన ప్యాట్ కమిన్స్ వికెట్ అయితే తీయలేకపోతుంది. అండ్ టాలెండర్స్ వికెట్ కూడా కొంతమంది తీయలేకపోతుంది ఇండియా. అండ్ బ్యాటింగ్లో చూసుకుంటే ఫస్ట్ అంతా బాగానే వస్తుంది, కానీ ఎక్కడో ఒక చిన్న బ్రేక్ వస్తుంది, లంచ్ బ్రేక్ అయినా టీ బ్రేక్ అయినా అంటే ఆ ముందు వెంటనే కొలాప్స్ అయిపోతుంది ఇండియా. అదేంటో తెలియట్లేదు. లాస్ట్ మ్యాచ్లో కూడా 2 ఇన్నింగ్స్లో అలాగే కొలాప్స్ అయిపోయింది. బట్ ఈసారి మనం దాన్ని ఓవర్కమ్ చేసి ప్యాట్ కమిన్స్ కోసం ఒక మంచి ప్లాన్ వేసుకొని అయితే రావాలి. అండ్ అదే అయిపోయిన తర్వాత మనం బ్రేక్స్ ముందు అంత కొలాప్సెస్ అవ్వకుండా చూసుకోవాలి. అండ్ ఈ మ్యాచ్ మనం గెలవాలంటే కొంతమంది ప్లేయర్స్ బాగా పర్ఫామ్ చేయాలి. అండ్ దానికంటే ముందు మన ప్లేయింగ్ 11s అయితే చెప్పేస్తాను. నేను ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 మరియు ఇండియన్ ప్లేయింగ్ 11. ఫస్ట్లీ ఆస్ట్రేలియన్ ప్లేయింగ్ 11 అయితే నేను చెప్పబోతున్నాను. ఓపెనర్స్ ఉస్మాన్ ఖవాజా, శామ్ కాన్స్టస్. 1 డౌన్ స్టీవ్ స్మిత్. 2 డౌన్ మానస్ లబుషేంగ్. 3 డౌన్ ట్రావిస్ హెడ్. 4 డౌన్ మిచెల్ మార్ష్ ప్లేస్లో మనకి ఒక కొత్త ప్లేయర్ అయితే రాబోతున్నారు, డెబ్యూటెంట్ వెబ్స్టర్. తన 30 ఇయర్స్ అండ్ టెస్ట్ మ్యాచ్లో ఇప్పుడైతే డెబ్యూట్ అయితే ఇస్తున్నారు. సో మిచెల్ మార్ష్ ప్లేస్లో వెబ్స్టర్. అండ్ నెక్స్ట్ అలెక్స్ క్యారీ. అండ్ నెక్స్ట్ మిచెల్ స్టార్క్. అండ్ నెక్స్ట్ నాథన్ లియోన్. అండ్ లాస్ట్ స్కాట్ బోలాండ్ అయితే ఉన్నారు. ఇది ఆస్ట్రేలియన్ టీం. అండ్ ఇప్పుడు మన ఇండియన్ టీం అయితే చూద్దాం. ఇండియన్ టీం ఓపెనర్స్ యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్. నేను రోహిత్ శర్మ ఎందుకు పెట్టలేదంటే నిన్న జరిగిన ఒక ఇంటర్వ్యూలో గౌతమ్ గంభీర్ ఏం చెప్పారంటే మనకి రోహిత్ శర్మ కెప్టెన్గా ఉంటారా, ప్లేయింగ్ 11లో ఆడతారా అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో అడిగితే మేము పిచ్ కండిషన్స్ బట్టి ప్లేయింగ్ 11 డిసైడ్ చేస్తామని అయితే గౌతమ్ గంభీర్ చెప్పడం జరిగింది. అండ్ ఈ ఆన్సర్ అయితే చాలా హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే క్యాప్టెన్ ఎప్పుడు ప్లేయింగ్ 11లో ఉంటాడు అని చెప్పాలి, బట్ పిచ్ కండిషన్స్ బట్టి మేము ప్లేయింగ్ 11 సెట్ చేస్తాం అని అయితే చెప్పడం ఒక చిన్న హాట్ టాపిక్గా అయితే మారింది. సో చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా రోహిత్ శర్మ ప్లేయింగ్ 11లో ఉండడు అని అయితే మాట్లాడుకుంటున్నారు. సో దీన్ని బేస్ చేసుకొని నేను ప్లేయింగ్ 11 అయితే చెప్తున్నాను. ఓపెనర్స్ యశస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్. 1 డౌన్ శుభ్మన్ గిల్ అయితే రాబోతున్నాడు మన రోహిత్ శర్మ ప్లేస్లో. 2 డౌన్ విరాట్ కోహ్లీ. 3 డౌన్ రిషబ్ పంత్. 4 డౌన్ నితీష్ కుమార్ రెడ్డి. 5 డౌన్ రవీంద్ర జడేజా. 6 డౌన్ వాషింగ్టన్ సుందర్. 7 డౌన్ ఆకాష్ దీప్ ప్లేస్లో మనకి హర్షిత్ రాణా అయినా లేదా ప్రసిద్ధ్ కృష్ణ అయినా రాబోతున్నారు. ఎందుకంటే ఆకాష్ దీప్కి లాస్ట్ మ్యాచ్లో ఒక చిన్న ఇంజూరీ అయితే అయింది. సో దానివల్ల ఆకాష్ దీప్ ఈ మ్యాచ్ నుంచి రూల్డ్ అవుట్ అయితే అయ్యారు. అండ్ నెక్స్ట్ జస్ప్రీత్ బుమ్రా. అండ్ నెక్స్ట్ మొహమ్మద్ సిరాజ్. ఇది గైస్ మన లైనప్. సో ఈ లైనప్కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కింద అయితే కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను ఇంత చెప్పాను కదా కొంతమంది ప్లేయర్స్ బాగా పర్ఫామ్ చేయాలని. ఆ ప్లేయర్స్ ఎవరో చెప్తాను. యశస్వి జైస్వాల్ లాస్ట్ మ్యాచ్లో సూపర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేయాలి. అండ్ ఒకవేళ ప్లేయింగ్ 11లో ఉంటే శుభ్మన్ గిల్ చాలా బాగా పర్ఫామ్ చేశారు లాస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్లో కూడా అదే చేయాలి. అంటే తను ఆడిన లాస్ట్ మ్యాచ్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఈ మ్యాచ్లో కూడా అదే చేయాలి. అండ్ నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డి అన్ని మ్యాచ్ల్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ఈ మ్యాచ్లో కూడా అదే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనలీ మనకి జస్ప్రీత్ బుమ్రా అన్ని మ్యాచ్ల్లో కూడా చాలా 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 అంటే బాగా చేస్తున్నారు. మనకి బౌలర్స్లో ఒకే ఒక దిగ్గుండి అదే జస్ప్రీత్ బుమ్రా.
సో సూపర్ బౌలింగ్ అయితే చేస్తున్నారో అదే బౌలింగ్ ఈ మ్యాచ్లో కూడా చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి ఇంకొకరు ఇద్దరు సీనియర్ ప్లేయర్స్ అయితే బాగా పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బ్యాక్ టు ద ఫామ్ రావాలి. వాళ్ళిద్దరూ వచ్చి గట్టిగా బ్యాటింగ్ చేసి చెరొక 100 రన్స్ కొట్టిన 2 ఇన్నింగ్స్ కలుపుకొని మన ఇండియాకి అది చాలా ప్లస్ అవుతుంది అది. సో వీళ్ళైతే మనకి బాగా పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి వెదర్ పాడ్కాస్ట్ వచ్చేసరికి కూడా ఈ మ్యాచ్కి ఫస్ట్ డే చూసుకున్నట్టయితే అంతగా రెయిన్ పడే ఛాన్స్ అయితే లేదు. కొంచెం ఉంది, ఒక 20% వరకు రెయిన్ పడే ఛాన్స్ చూపిస్తుంది మ్యాచ్ అయ్యే టైంలో. బట్ అదైతే అంత ఎఫెక్ట్ చేయదు. మనం 99% ఈ మ్యాచ్ని ఏ రెయిన్ బ్రేక్స్ లేకుండా చూడొచ్చు. బట్ ఏమైనా చిన్న రెయిన్ బ్రేక్స్ ఉన్నా ఫాస్ట్గానే అయిపోతాయి. అండ్ ఇది గైస్ మనం చెప్పే ప్రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జైస్ వరల్డ్. థ్యాంక్ యూ.